గమనించండి ప్రియులారా, కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు, విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, దేవుడు మెచ్చే పవిత్రమైన భక్తి చేస్తున్నప్పుడు కూడా చాలామంది శత్రువులు మన ముందు ఉండొచ్చు. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని పరిశీలన చేస్తే అడుగడుగున ఏదో రకమైన శత్రు సమూహం వారి మీద దాడి చేస్తూనే ఉండేవారు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత అమాలేకీల తర్వాత మరొక జనాంగం, అలా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు ఇశ్రాయేలు ప్రజలను తరుముతూనే వారిని కనాన దేశం చేరుకోకుండా అడ్డుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. నీ జీవితంలో కూడా అలాంటి అనుభవాలే ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నావేమో. నీ లక్ష్యాన్ని, నీ ఆశయాన్ని, నీ గమ్యాన్ని చాలామంది శాసిస్తున్నారేమో. నువ్వు ఎలా వెళ్తావో చూస్తాం, నువ్వు ఎలా స్థానానికి చేరుకుంటావో చూస్తాం, నువ్వు ఎలా దేవుని చేతిలో వాడబడతావో చూస్తాం, నువ్వు ఎలా దేవుని సాక్షార్థంగా ఉంటావో చూస్తామని బహుశా కొంతమంది నీకు ఎదురు తిరిగి నీ గురించి అనేక తప్పులు మాట్లాడుతూ బహుశా నేను సవాల్ చేస్తున్నారేమో. కీర్తనకారుడు కూడా ఒక సందర్భంలో అంటాడు 38వ కీర్తనలో, నేను ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు అనేకులు నాకు శత్రువులు అయ్యారు, నేను వారికి మేలు చేసినప్పటికీ కూడా వారు నాకు తిరిగి కీడు చేయడానికి ఇష్టపడుతున్నారని కీర్తనకారుడు వాపోయాడు. ఏం చేయలేదట ఆయన, ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకే